హాయ్ అండి, వెల్కమ్ టు మై హింజా ఫ్యామిలీ. నేను ఎయిమ్స్ రోడ్డు చెప్తున్నానండి. గుంటూరు నుంచి హైవే పక్క రోడ్డు నుంచి, మంగళగిరి నుంచి చెప్తున్నాను. గుంటూరు హైవే పక్క రోడ్డు నుంచి డీజీపీ ఆఫీసు, టీడీపీ పార్టీ ఆఫీస్ పక్కనే మళ్ళీ ఆయిల్ బంక్ ఉంటుంది. ఆ పక్క సైడ్ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ వెళ్తే ఎయిమ్స్ రోడ్ అండి. ఇదిగోండి మనం వెళ్తున్నాం చూడండి, ఆ ఎయిమ్స్ రోడ్. చుట్టూ పచ్చని చెట్ల మధ్యలో, కొండల మధ్యలో, ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో 183 ఎకరాల విస్తీర్ణంలో మన ఎయిమ్స్ హాస్పిటల్ ఉందండి. నరేంద్ర మోడీ గారి చేత ఓపెన్ చేయబడింది. నరేంద్ర మోడీ గారు స్థాపించారు. ఎంత బాగుందో చూడండి. ఒకప్పుడు శానిటోరియా అండి ఈ హాస్పిటల్, ఇప్పుడు ఎయిమ్స్గా సేవలు అందిస్తుంది. అందరూ వినియోగించుకోండి. ఎంతో ఫీజు లేకుండా, టెస్టులకి ఫీజులు లేకుండా అన్ని సౌకర్యాలు అన్నీ అందుబాటులో ఉన్నాయండి. అన్ని ఎక్విప్మెంట్స్తో ట్రీట్మెంట్ చేస్తున్నారు. మీరందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే, లేని వారి కోసం, పేదవారి కోసం, ఏ హాస్పిటల్కి వెళ్ళాలో అర్థం కాని వాళ్ళ కోసం చెప్తున్నాను. డబ్బులు కార్పొరేట్ హాస్పిటల్లో పెట్టలేనోళ్ళ గురించి. ఇదిగోండి ఎంట్రన్స్ అయ్యాము. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లోపలికి వచ్చామండి. సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎయిమ్స్. మనకి ఎయిమ్స్ ఒక వరం లాంటిదండి, గొప్ప వరం. ఆరోగ్యప్రదాయిని ఎయిమ్స్ హాస్పిటల్. మన మోడీ గారి హాస్పిటల్ అని కూడా పిలవచ్చండి. మంగళగిరి దగ్గరలో తాడేపల్లి లోపల ఎయిమ్స్ హాస్పిటల్ అండి. అన్ని కొండల మధ్యలో, చెట్ల మధ్యలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉందండి. చూడండి, ఎయిమ్స్ పేషెంట్స్తో కిటకిటలాడుతుందండి. రోజుకి 5,000 మంది ఓపీతో ఉంటుందండి. ఉదయాన్నే వచ్చిన వాళ్ళకి ఓపీ చూసుకొని, టెస్టులు చేయించుకొని, మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకొని రావచ్చు. ఓపీ ఫీజు 10 రూపీస్ అండి. వన్ ఇయర్ వ్యాలిడిటీ ఎక్కడన్నా ఉందండి. అందువల్ల ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి. చూడండి ఎంత బాగుందో ప్లేసు, వాతావరణం. అంత పేషెంట్స్తో కిటకిటలాడిపోతుందండి. ఎంతోమంది క్రానిక్ డిసీజ్తో బాధపడే వాళ్ళందరూ ఇక్కడ వచ్చి ఇన్పేషెంట్లు కూడా అవకాశం ఉందండి. ఇన్పేషెంట్లు అడ్మిట్ అయ్యి చూపించుకొని వెళ్ళొచ్చు. అందరికీ అందుబాటులో ఉంది ఎయిమ్స్. మీరు తెలియని వాళ్ళు తెలుసుకొని ఇక్కడ వచ్చి సేవలన్నీ వినియోగించుకోండి. ఎక్కడికి వెళ్ళాలి అని డబ్బులు లేక సతమతమవుతున్న వాళ్ళందరికీ ఇది ఒక మంచి సదవకాశం. నేను పని ఉండి లోపల వైపు నుంచి వెళ్తున్నానండి, అందుకే మీ అందరికీ ఇది చూపిస్తున్నాను. మీకు ఉపయోగపడుతుందని చిన్న ఆశ. అందరికీ ఆరోగ్యం ముఖ్యం కదండి. ఏపీ ప్రజలకి ఇది గొప్ప పెద్ద వరం లాంటిదండి ఎయిమ్స్. మెడికల్ కాలేజీలు లోపలే, మెడికల్ కాలేజీలు, నర్సింగ్ అన్నీ ఉన్నాయండి. ఇదిగోండి అటు లోపల నుంచి ఇటు విజయవాడ రూటు వస్తున్నాం. విజయవాడ బయటికి ఎంట్రన్స్ ఉంటుందండి. అటు నుంచి వెళ్తే విజయవాడ, ఇటు లోపల నుంచి అటు సైడ్కి వస్తే విజయవాడ వారధి వైపు వెళ్ళొచ్చు. చూడండి ఎంత బాగుందో. అన్ని సేవలు అందించబడతాయండి ఇక్కడ. దానికి సపరేట్గా ఉన్నారు డాక్టర్స్. అన్నీ నెఫ్రాలజీ, అనాటమీ, పీడియాట్రిక్స్, పల్మనరీ, కార్డియాలజిస్టులు అందరూ ఉన్నారండి. నెఫ్రాలజీస్, ఆపరేషన్ థియేటర్స్ అన్నీ ఉన్నాయి. ఎండోక్రైనాలజిస్ట్ అంతమంది స్పెషలిస్టులు ఉన్నారండి, డాక్టర్స్. దేనికి సంబంధించిన వాళ్ళు దానికి ఉన్నారు సపరేట్గా. మీరు ఏ వ్యాధితో బాధపడుతున్నా వచ్చి చూపించుకోండి.
డబ్బులు లేకుండా తక్కువ ఖర్చుతో ఆ ఒట్టి ఛార్జీలు ఓపీ 10 రూపాయలు ఏయో ఉంటాయి కొన్ని, అవి ఫార్మాలిటీస్కి కొంచెం డబ్బులతో బయటపడతారు. బయట 10 లక్షలు అయ్యేవి ఇక్కడ 1000 రూపాయలు 2000తో మీరు ఆరోగ్యంగా బయటకు వస్తారు. అందరూ వినియోగించుకోండి. ఎక్కడికి వెళ్ళాలి అని ఇంట్లోనే ఉండకుండా ఇక్కడ వచ్చి చూపించుకొని ఆరోగ్యాన్ని పొందండి. కొంతమందికైనా ఉపయోగపడిద్దని ఈ రూట్ చూపిస్తున్నా. చూసారు కదండి, ఎంతో బాగుంది. ఇదిగోండి మేము బయటకు వచ్చేస్తున్నాం. ఇది మంగళగిరి వైపు ఎంట్రన్స్ రోడ్డుకి వస్తున్నాం లోపల నుంచి. అటువైపు నుంచి వస్తే గుంటూరు రోడ్డు, గుంటూరు సైడు పక్కనే హైవే పక్క రోడ్డు. ఇదేమో ఇటువైపు భారత్ వైపు వెళ్తాం విజయవాడ. చూడండి, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అని ఉంది ఎంట్రన్స్లో. ఇటు అటు సైడు ఇటు నుంచి వచ్చేటప్పుడు రైట్ సైడ్ తిరిగితే విజయవాడ వెళ్తాం. చూసారా, పక్కనే ఎకో పార్క్ ఉంది. మళ్ళీ ఎంతో అందమైన వాతావరణంలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో మన ఎయిమ్స్ ఉంది. అందరూ వినియోగించుకోండి. బాయ్ అండి. మళ్ళీ ఇంకోసారి ఎకో పార్క్ గురించి చూపిస్తాను. ఓకే అండి. ఇది ఇటు విజయవాడ నుంచి ఎంట్రన్స్, అటువైపు ఏమో గుంటూరు వైపు ఎంట్రన్స్ నుంచి బయటికి ఇటు విజయవాడ ఎంట్రన్స్ వైపుకి వచ్చాం. బాయ్ అండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.